ఖగోళ శాస్త్రం ప్రకారం మరికొన్ని గంటల్లో చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. వినాయక నిమజ్జనం కార్యక్రమాలను త్వరగా ముగించుకొని ఇంటికి రావాలని పండితులు సూచిస్తున్నారు. హైదరాబాద్లో సెప్టెంబర్ 7న ఏర్పడే చంద్రగ్రహణం సంపూర్ణంగా స్పష్టంగా కనబడుతుంది. సూతకాలం ప్రారంభమయ్యే సమయం దగ్గర పడుతుంది. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా కనబడతాడు. అందుకే దీనికి బ్లడ్ మూన్ అని పేరు పెట్టారు. సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:58 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 ముగుస్తుంది. గ్రహణం మొత్తం వ్యవధి దాదాపు 3:28 ఉంటుంది. శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం సూతకాలం గ్రహణానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. అంటే సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12:57 ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి గ్రహణ నియమాలను ఆచరించాలని చెబుతున్నారు. 2022 తర్వాత మళ్లీ ఇప్పుడే సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కనువిందు చేయనుంది. మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం 2028 డిసెంబర్ 31వ తేదీ సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుని చుట్టూ పరిభ్రమించే భూకక్షకు 5 డిగ్రీలు ఏటవాలుగా చంద్రుని కక్ష ఉంటుంది. సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు దాని నీడ చంద్రునిపై పడి చంద్రగ్రహణం సంభవిస్తుంది. 7వ తేదీ రాత్రి 9:58 చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి ఎలాంటి సాధనాలు అవసరం లేదని, నేరుగా చూడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. సంపూర్ణ గ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది. రాత్రి 12:23 వరకు 82 నిమిషాల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణం 8వ తేదీ తెల్లవారుజామున 1:26 గ్రహణం వీడిపోతుంది. భారతదేశంలో చంద్రగ్రహణం వేళ ప్రజలు అనేక విశ్వాసాలతో నియమాలు పాటిస్తుంటారు. ఆహారం, నీళ్లు తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. దుష్టశక్తి ఆవరిస్తుందన్న భయంతో ఎక్కడికి వెళ్లరు. కొందరు గర్భిణీలకు, పుట్టబోయే బిడ్డలకు గ్రహణం ప్రమాదమని భావిస్తుంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఎన్ఏ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.